కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడతాయని ప్రకటించింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల పాటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ కేంద్రం. రేపు శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురంలో భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఏపీ రెయిన్ అలర్ట్స్ పై మరింత సమాచారం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి చాలా చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి అల్పపీడన ప్రభావంతో. ఇంకా ఈ ప్రవాహం 8 రోజులు ఏపీపై కొనసాగే అవకాశం ఉంది. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 1వ రోజు, 4, 5, 6 రోజుల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. వ్యవస్థల యొక్క ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి అయితే పలు ప్రాంతాలలో జరిగే అవకాశం ఉంది. కానీ అత్యధిక భారీ, అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే మధ్యలో ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ మరియు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల ఎల్లో అలర్ట్ అనగా భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది అని సూచించడం జరిగింది. వర్షాలకి వరద నీరు ప్రవహిస్తుంది, చాలా చోట్ల అక్కడక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏదైనా ఉన్నాయా? నిన్న మీకు చెప్పుకున్నట్లుగా కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఇచ్చాము. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పాత గుంటూరులో ఉన్న 3 జిల్లాలకు, తర్వాత ప్రకాశం వరకు నిన్న ఇవ్వటం జరిగింది. ఈరోజు అయితే కొన్ని గంటల వరకు అటువంటి పరిస్థితి ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా 18న మరో సిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే చాలా వరకు అంచనాలు చెబుతూ ఉన్నాయి. మీ అంచనా ఏ విధంగా ఉంది, ఏమంటారు? ఒకటి, మాకున్న సాంఖ్యకీయ నమూనాల ప్రకారం చిన్న అల్పపీడనం మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం 18 తర్వాత కనిపిస్తుంది. కాకపోతే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి తెలియజేస్తాము. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేము మిగతా సెక్టర్స్కి సరైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాగల 48 గంటల్లో ఇంకా చాలా చోట్ల ఏపీలో వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అలాగే 48 గంటల్లో కూడా మరిన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటారు. మరోవైపు ఈ నెల 18వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.